ఫైనలైజేషన్ సిరీస్ లో 17th పాయింట్ డిజలౌడ్ ఎక్స్పెన్సెస్. డిజలౌడ్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటి? క్యాష్ పేమెంట్ 10,000 రూపాయలు దాటి మీరు ఎవరికైనా పే చేస్తుంటే ఆ ఎక్స్పెండిచర్ డిజలౌడ్ అంటారు. అదొక లిస్ట్ మీరు తయారు చేసుకోవాలండి. అండ్ రెండోది టీడీఎస్ డిడక్ట్ చేయాలి. టీడీఎస్ డిడక్ట్ చేయడం అంటే ఏంటండి? ఎవరికైనా మీరు రెంట్ కానీ, కమిషన్స్ కానీ, ఇంట్రెస్ట్లు కానీ పే చేస్తున్నారు అనుకోండి, వాటికి సంబంధించి టీడీఎస్ డిడక్ట్ చేసి రిమైనింగ్ అమౌంట్ వాళ్ళకి ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బిజినెస్ డెవలప్మెంట్కి మీరు ఎవరికో ఒకరికి కమిషన్ ఇచ్చారు. ఆ కమిషన్ ఇచ్చినప్పుడు లిమిట్, ఇయర్లీ లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ దాటి మీరు ఇచ్చారు అంటే టీడీఎస్ డిడక్ట్ చేయాలి. ఒకవేళ టీడీఎస్ డిడక్ట్ చేయకపోతే ఆ కమిషన్ ఎక్స్పెండిచర్ కింద చూపించినా సరే దానికి ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాలి. దాన్ని డిజలౌడ్ ఎక్స్పెండిచర్ అంటారు. అలాగే ప్రతి ఎంప్లాయీకి కూడా ఈపీఎఫ్, ఈఎస్ఐలు ఇస్తారు. ఇచ్చారనుకోండి, అంటే ప్రతి ఎంప్లాయీ అంటే ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి ఈపీఎఫ్లు, ఈఎస్ఐలు ఇస్తున్నారు. మీరు ఈపీఎఫ్, ఈఎస్ఐలు ఇస్తున్నప్పుడు అక్కడ పాయింట్ ఏంటి అంటే 15th కల్లా మీరు రిటర్న్స్ వేయాలి. 15th కల్లా ఆ ఈపీఎఫ్, ఈఎస్ఐలు పే చేయాలి. అలా పే చేయకపోయినా మీకు ఆ ఎక్స్పెండిచర్ డిజలౌడ్ అవుతుంది. సో ప్రాపర్ టైంకి మీ స్టాట్యుటరీ కాంప్లయన్సెస్ కనుక ఫుల్ఫిల్ చేయకపోతే ఆ ఎక్స్పెండిచర్ మీరు పెట్టినా సరే అది డిజలౌడ్ కింద ఉంటుంది. 1-2 సార్లు ఇది జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుని స్టేట్మెంట్ తయారు చేసుకోండి ఫైనలైజేషన్ చేసేటప్పుడు. థ్యాంక్ యూ.